వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 1000 సర్వేయర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్లు ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించిన కంటెంట్ చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే సర్వేయర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా గౌరవ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగింది. మొత్తం 1000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి గారు అయితే చెప్పారు. ఆ వివరాలను చూసుకుంటే త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు 2-3 నెలల్లో నియమిస్తాం. 982 మందికి ప్రస్తుతం 242 మందే ఉన్నారు. భూభారతి ద్వారా స్థానికంగానే భూ సమస్యల పరిష్కారం, అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వెల్లడి అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 2-3 నెలల్లో 1000 మంది రెవెన్యూ సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటించారు. పెద్ద మండలాలకు 2 చొప్పున సర్వేయర్లను కేటాయిస్తామని చెప్పారు. వారిని నియమించిన తర్వాత ఆయా మండలాల్లో భూములను సర్వే చేయించి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 892 మంది సర్వేయర్లు ఉండాలని, కానీ ప్రస్తుతం 242 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. 35 నియోజకవర్గాల్లో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలు ఉన్నాయని చెప్పారు. వాటి వివరాలను స్థానిక ఎమ్మెల్యే లిఖితపూర్వకంగా తనకు అందిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన సమాచారం ఏంటంటే సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్లు మంత్రి గారు చెప్పారండి. మరో 2-3 నెలల్లోనే ఈ సర్వేయర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. మొత్తం 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేయనున్నట్లు గౌరవ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. 10th క్లాస్ ITI అర్హత కలిగినటువంటి వాళ్ళకే అవకాశం ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది.